ఈరోజు మన డీప్ డైవ్లో మైక్రోసాఫ్ట్ అజ్యూర్ డేటా ఇంజనీరింగ్ గురించి లోతుగా విశ్లేషిద్దాం. ముఖ్యంగా ఇందులో ఏఐ పాత్ర ఎలా మారుతోందనేది మన మెయిన్ ఫోకస్. కరెక్ట్. అంటే ఇప్పుడు టెక్ ప్రపంచంలో ఎక్కడ చూసినా ఏఐ గురించే కదా చర్చ అంతా. అవును. ఒక చిన్న అనాలజీతో మొదలు పెడదాం. మన చుట్టూ ఉన్న ముడి డేటాను ఒక క్రూడ్ ఆయిల్ లాగా అనుకుందాం. దాన్ని నేరుగా కార్లలో వాడలేం కదా. ఖచ్చితంగా వాడలేం. దాన్ని శుద్ధి చేయడానికి దానికి ఒక రిఫైనరీ కావాలి. డేటా ఇంజనీర్ చేసే పని కూడా సరిగ్గా అదే అనొచ్చు. ముడి డేటాను వాడుకునేలో మారుస్తారు. కరెక్ట్. మరి ఈ రిఫైన్ చేసే ప్రాసెస్లో ఇప్పుడు అకస్మాత్తుగా ఏఐ ఎందుకు ఇంత అత్యవసరమైందంటారు? ఏంటంటే ఆ ఏఐ మోడల్స్ ఎంత అద్భుతాలు చేయాలన్నా వాటికి స్వచ్ఛమైన డేటా కావాలి. సరైన ఫార్మాట్లో డేటా లేకపోతే ఆ ప్రాజెక్ట్స్ అన్నీ పూర్తిగా విఫలమవుతాయి. ఓ, అంటే గాబేజ్ ఇన్ గాబేజ్ అవుట్ లాగా అన్నమాట. అవును. ఇంకో విషయం ఏంటంటే డేటా ఇంజనీర్లు కూడా తమ పనులను సులభతరం చేసుకోవడానికి ఇప్పుడు ఏఐని బాగా వాడుకుంటున్నారు. ఒక్క నిమిషం, ఇక్కడే నాకు డౌట్ వస్తోంది. చెప్పండి. ఏఐ అంత తెలివైనది అయినప్పుడు ముడి డేటాను దానంతటదే ఎందుకు ఆర్గనైజ్ చేసుకోలేదు? దానికి మళ్ళీ డేటా ఇంజనీర్ కూర్చుని పైప్లైన్స్ ఎందుకు రాయాలి? చాలా మంచి పాయింట్ అడిగారు. చూడండి, ఏఐ అనేది ఒక శక్తివంతమైన ఇంజిన్ లాంటిది. కానీ దానికి సరైన ఇంధనం అందించే పైప్లైన్స్ నిర్మించేది డేటా ఇంజనీర్ మాత్రమే. ఓకే, అంటే దానికి కాంటెక్స్ట్ తెలీదంటారా? ఎగ్జాక్ట్లీ. ఏఐకి టెక్నికల్గా ప్యాటర్న్స్ తెలుస్తాయి. కానీ ఏ డేటా ఎందుకు వాడుతున్నారో, ఆ బిజినెస్ లాజిక్ ఏంటో ఆర్గనైజ్ చేయాల్సింది ఖచ్చితంగా ఇంజనీరే. రైట్. మరి ఈ డేటా పైప్లైన్స్ నిర్మించడానికి ఒక వ్యక్తి అసలు ఎక్కడ నుండి ప్రారంభించాలి? అంటే ఇన్ఫర్మేషన్ ఓవర్లోడ్ లేకుండా. మన సోర్సెస్లో దీనికి సంబంధించి ఒక పర్ఫెక్ట్ 90 రోజుల ప్లాన్ గురించి చెప్పారు. మొదట బేసిక్స్ అన్నమాట. అంటే ఎస్క్యూఎల్, పైథాన్ లాంటివి పక్కాగా నేర్చుకోవాలి. అవును. ఇది మారథాన్ పరిగెట్టడానికి ముందు నడక నేర్చుకోవడం లాంటిది కదా. బేసిక్ ఎస్క్యూఎల్ రాకుండా నేరుగా మైక్రోసాఫ్ట్ ఫ్యాబ్రిక్ నేర్చుకోలేరు. కరెక్టే. బేసిక్స్ వచ్చాక అప్పుడు అష్యూర్ క్లౌడ్ ఫండమెంటల్స్ చూడాలి. ఆ తర్వాత డేటా ఫ్యాక్టరీ మరియు డేటా బ్రిక్స్ లాంటి టూల్స్పై పట్టు సాధించాలి. హ్మ్. ఆ తర్వాతే మైక్రోసాఫ్ట్ ఫ్యాబ్రిక్ లాంటి అడ్వాన్స్డ్ టూల్స్ అన్నమాట. మరి ఫైనల్గా ఏఐ స్కిల్స్ కూడా నేర్చుకోవాలా? అవును. అయితే ఇవి నేర్చుకునే క్రమంలో బిగినర్స్ కొన్ని పెద్ద తప్పులు చేస్తుంటారు. ఎలాంటి తప్పులు? ప్రధానంగా ఏఐ జనరేట్ చేసిన కోడ్ను గుడ్డిగా నమ్మేయటం. అలాగే క్లౌడ్ వాడేటప్పుడు అయ్యే కాస్ట్ గురించి, సెక్యూరిటీ గురించి అస్సలు పట్టించుకోపోవటం. అయ్యో, క్లౌడ్ కాస్ట్ పెరిగిపోతే కంపెనీలకు లక్షల్లో బిల్లొస్తుంది కదా. మరి ఇవన్నీ కేవలం థీరీ చదివితే రావు కదా. అక్కడే అసలు సమస్య వస్తుంది. థియరీ మరియు టూల్స్ తెలుసుకున్న తర్వాత నిజమైన ప్రాక్టికల్ అనుభవం చాలా ముఖ్యం. మ్మ్. మరి ఆ రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ ఎలా వస్తుందంటారు? ఇక్కడే నరేష్ ఐటీ లాంటి సంస్థల పాత్ర చాలా కీలకమవుతుంది. ఎన్నో టూల్స్ మధ్య గందరగోళానికి గురికాకుండా వాళ్ళు ఒక క్రమబద్ధమైన మార్గాన్ని చూపిస్తారు. అంటే ఉద్యోగం సాధించడానికి థియరీ నాలెడ్జ్ ఉంటే అస్సలు సరిపోదు అంటారా? అస్సలు సరిపోదు. నరేష్ ఐటీ వారు కేవలం థియరీకే పరిమితం కాకుండా సేల్స్ డేటా పైప్లైన్ లాంటి రియల్ టైం ప్రాజెక్ట్స్ చేయిస్తారు. ఓ వావ్! అంటే ప్రాక్టికల్గా హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఇస్తారన్నమాట. అవును. ఏఐ డాక్యుమెంట్ సెర్చ్ లాంటి లేటెస్ట్ ప్రాజెక్ట్స్ ద్వారా విద్యార్థులను ఇంటర్వ్యూలకు పక్కాగా సిద్ధం చేస్తారు. ఆ క్లౌడ్ కాస్ట్ ఎలా మేనేజ్ చేయాలో కూడా అందులోనే నేర్పిస్తారు. సూపర్. అంటే అజ్యూర్ డేటా ఇంజనీరింగ్ అనేది సరైన రోడ్ మ్యాప్ మరియు నరేష్ ఐటీ లాంటి సరైన గైడెన్స్ ద్వారా నేర్చుకుంటే అత్యుత్తమ కెరియర్ అవుతుందన్నమాట. 100కి 100 పాళ్ళు నిజం. ఆర్కిటెక్చర్తో పాటు ఏఐని బ్యాలెన్స్ చేయడం తెలిస్తే ఇక తిరుగుండదు. నిజంగా చాలా ఆసక్తికరమైన విషయాలు మాట్లాడుకున్నాం. ముగించే ముందు ఒక ప్రొవొకేటివ్ థాట్ గురించి ఆలోచిద్దాం. భవిష్యత్తులో ఏఐ మరింత శక్తివంతంగా మారితే ఈ డేటా ఇంజనీర్ మరియు ఏఐ డెవలపర్ మధ్య ఉన్న గీత పూర్తిగా చెరిగిపోతుందా? అంటే రెండు కలిపి ఒకే రోల్ అవుతుందంటారా? అదే, డేటా మరియు ఏఐని సమన్వయం చేసే ఒకే సరికొత్త సూపర్ టెక్ జాబ్ పుట్టుకొస్తుందేమో చూడాలి. ఈ ఆసక్తికరమైన ప్రశ్నతో ఈ డీప్ డైవ్ని ఇక్కడే ముగిద్దాం.